హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లైఫ్ స్టైల్. నిన్న మనం బెయిల్ గురించి తెలుసుకున్నాం కదా! ఈరోజు బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ గురించి తెలుసుకుందాం రండి. మళ్ళీ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఏంటి అనే డౌట్ కదా! చెప్తాను రండి. బెయిలబుల్ అఫెన్స్ అంటే వీటిని మనం పెట్టి అఫెన్సెస్ లేకపోతే లెస్ గ్రీవియస్ అఫెన్సెస్ అంటాం. దీంట్లో థెఫ్ట్ లేకపోతే డెకాయిటీ ఇలాంటివి ఇంక్లూడ్ అయితాయి. దీంట్లో బెయిల్ అనేది మన రైట్. ఈ బెయిల్‌ని మనం పోలీస్ స్టేషన్‌లో లేకపోతే కోర్ట్‌లో కూడా మనకి బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఏంటి అంటే ఇవి సీరియస్ అఫెన్సెస్. అంటే మర్డర్, ఇంకా రేప్ ఇలాంటివి జరిగినప్పుడు మనం వీటిని నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటాము. దీంట్లో బెయిల్ అనేది కోర్ట్ మాత్రమే ఇస్తుంది. జనరల్‌గా ఇలాంటి గ్రీవియస్ అఫెన్సెస్‌లో కోర్ట్ అంత ఈజీగా మనకి బెయిల్ ఇవ్వదు. వీటిని మనం బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అంటాం. నార్మల్‌గా అందరూ ఏమనుకుంటారంటే బెయిల్ వచ్చింది అంటే ఇంకా తను రిలీజ్ అయిపోయాడు అని అనుకుంటాం. కానీ కాదు. టెంపరరీగా బయటికి రావడం. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.